ఒకరోజు అడవి జంతువులందరూ కలిసి ఒక సమావేశం పెట్టారు. పెద్ద వయస్కుడు జింక అన్నాడు, మనలో చాలా మంది రోజూ చనిపోతున్నారు. సింహం వేటకు వస్తే మనం ఎక్కడ దాగినా దొరికిపోతున్నాం. ఇలా కొనసాగితే మనం ఎవ్వరూ మిగలమేమో. దాంతో నక్క చెప్పింది, మనమందరం కలిసి సింహానికి ఒక ప్రతిపాదన ఇవ్వాలి. ప్రతిరోజూ మనం మనలో ఒక జంతువుని పంపిస్తే అది సింహానికి ఆహారంగా సరిపోతుంది. అప్పుడు సింహం వేటకు రాదు, మనకు కూడా శాంతి ఉంటుంది. సింహం చాలా బలమైనది, భయంకరమైనది. ప్రతిరోజూ అది వేటకు వెళ్ళి ఏదో ఒక జంతువును పట్టుకుని చంపేది. ఆ అడవిలో జింకలు, కుందేళ్లు, నక్కలు, మేకలు, గజాలు, గోవులు, ఇంకా చిన్న జంతువులు చాలానే ఉండేవి. కాని సింహం వేటకు వెళ్లగానే అందరూ భయపడిపోయి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. చెప్పింది, మహారాజా, మేమందరం మీ బానిసలమే. మీరు వేటకు వెళ్ళకండి. ప్రతిరోజూ మేమే మీకు ఒక జంతువుని పంపిస్తాము. దయచేసి అడవిలో మిగతా జంతువులను వదిలేయండి. సింహం ఆలోచించి నవ్వింది. బాగుంది. నేను వేటకు వెళ్ళను. కాని ప్రతిరోజూ సమయానికి నా ఆహారం రాలేదు అంటే నేను మళ్లీ వేటకు వస్తాను. అందరూ ఒప్పుకున్నారు. ఇక ప్రతిరోజూ ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళేది. ఒకరోజు జింక, మరుసటి రోజు కుందేలు, ఇంకో రోజు మేక, ఇలా పద్ధతి కొనసాగింది. 6 వచ్చాము. కాని మధ్యలో మరో సింహం మమ్మల్ని దాడి చేసింది. నేనే ఈ అడవి రాజు అని చెప్పింది. అందుకే మిగతా జంతువులు చనిపోయాయి. నేను మాత్రం తప్పించుకుని మీ వద్దకు వచ్చాను. సింహం కోపంతో గర్జించింది, ఎవరు నా రాజ్యానికి సవాలు చేస్తున్నాడు? నన్ను చూపించు. కుందేలు భయపడి నటనతో నమస్కరించి చెప్పింది, మహారాజా, మేము 6 వచ్చాము. కాని మధ్యలో మరో సింహం మమ్మల్ని దాడి చేసింది. నేనే ఈ అడవి రాజు అని చెప్పింది. అందుకే మిగతా జంతువులు చనిపోయాయి. నేను మాత్రం తప్పించుకుని మీ వద్దకు వచ్చాను. సింహం కోపంతో గర్జించింది, ఎవరు నా రాజ్యానికి సవాలు చేస్తున్నాడు? నన్ను చూపించు. చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. కాని సింహం అర్థం చేసుకోలేదు. అది గర్జించగానే ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో సింహం బావిలోకి దూకింది. వెంటనే అది నీటిలో మునిగిపోయి చనిపోయింది. కుందేలు చాలా సంతోషంగా తన అడవికి వెళ్లి అన్ని జంతువులకు ఈ సంగతిని చెప్పింది. జంతువులందరూ ఆనందంతో కేకలు వేశారు, జయహో తెలివైన కుందేలుకు. అది నీటిలో మునిగిపోయి చనిపోయింది. కుందేలు చాలా సంతోషంగా తన అడవికి వెళ్లి అన్ని జంతువులకు ఈ సంగతిని చెప్పింది. జంతువులందరూ ఆనందంతో కేకలు వేశారు, జయహో తెలివైన కుందేలుకు. ఆ రోజు నుండి ఆ అడవి మళ్లీ శాంతి, ఆనందంతో నిండిపోయింది. ఈ కథ నుండి నేర్చుకోవలసిన పాఠాలు: 1. తెలివి బలానికి మించినది. బలం ఉన్నవారిని కూడా తెలివితో ఓడించవచ్చు. 2. సమయస్ఫూర్తి మనల్ని కాపాడుతుంది. ఏ పరిస్థితిలోనైనా చల్లగా ఆలోచించడం ముఖ్యం. 3. న్యాయంగా జీవించడం ద్వారా శాంతి